మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. కావలి ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్ళి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక నిండు ప్రాణం అయితే పోయింది. సో ఈరోజైతే రవినూతన సునీత యొక్క ఇంటికైతే ఈరోజు రావడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఏ టైంకి వాళ్ళు వెళ్ళారు, ముందు ఏదైనా పరీక్షలు చేయించుకున్నారా లేదా, అసలు వాళ్ళ పరిస్థితి అనేది ఏ విధంగా ఉంది అన్న విషయాలన్నీ కూడా ఈరోజైతే తెలుసుకోవడానికి ఈరోజు మనం ఇక్కడికి అంటే మద్దురుపాడులో ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి అయితే మనం రావడం జరిగింది. సో అసలు ఏం జరిగింది అన్న విషయాలన్నీ కూడా ఈరోజు మనం వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రవినూతల సునీత గారికి అయితే 15 ఏళ్ల కూతురు, అదేవిధంగా ఏప్రిల్ నెలలో జన్మించినటువంటి ఒక చిన్న బాబు అయితే ఉన్నారు. సో వాళ్ళ కూతురు అయితే మనతోనే ఉన్నారు. ఆ పాపని అడిగి కూడా తెలుసుకున్నాం అసలు ఏం జరిగింది ఏంటి, అసలు ఈ విషాద సంఘటన జరిగిన తర్వాత ఒక్కసారిగా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్కి గురైపోయిన పరిస్థితి. సో ఆ పాపని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఏంటి అనేది. నాన్న చెప్పు, నీ పేరేంటమ్మా? దీప్తి. దీప్తి ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 10th అయిపోయింది. 10th అయిపోయింది. సో అసలు ఏం జరిగింది, నీకు ఎప్పుడు తెలిసింది ఆ అమ్మాయి ఇలాగా చనిపోయింది అని చెప్పి? నాకు అమ్మకి మత్తు ఎక్కువైంది, పనుకొని ఉందని చెప్పారు. హాస్పిటల్కి వచ్చాక చనిపోయింది అని చెప్పారు. సో ఒక్కసారిగా అలా విన్న తర్వాత ఎవరికైనా కానీ గుండె ఆగినంత పని అయిపోతుంది. సో నీకు ఏ విధంగా అనిపించింది ఒక్కసారిగా అమ్మ అలా అయిపోయింది అన్న తర్వాత? సో చూస్తున్నారు కదండి, సంతోషంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్ళి, సో ఇంకా వెళ్ళడమే కానీ తిరిగి లాని రోగాలకు వెళ్ళిపోయిన తన తల్లి గురించి చెప్పడానికైతే ఆ పాప ఎంత ఆవేదన అనుభవిస్తుంది అనేది మనం చూడొచ్చు. సో చెప్పమ్మా, నీ బాధ చెప్పు, మామూలుగా మీ పరిస్థితి చెప్పు. మా తరపున కానీ ఇంకా చూస్తున్న ప్రజల తరపున కానీ ఇంకా మీ కుటుంబానికి చేయవలసిన సాయం ఏదైనా మేము చేయగలమేమో చూస్తాం. నీకు ఎలా అనిపించింది అది చెప్పు తల్లి. కంట్రోల్. అసలు నీకు ఏ సమయంలో తెలిసిందమ్మా ఇలా జరిగింది అని చెప్పి? 5:30 టైంలో తెలిసింది. అమ్మని ఎప్పుడు తీసుకెళ్లారో హాస్పిటల్కి తెలుసా? అంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించడానికి ఏ టైంలో తీసుకెళ్లారు? 9-10 కల్లా వెళ్ళిపోయారు. ఓకే. సో మీ అమ్మమ్మ గారు చెప్పిన దాన్ని బట్టి అయితే మీ అమ్మకి ముందే ఒక 4గురికి ఆపరేషన్ చేయడం జరిగింది. వాళ్ళనైతే అరగంట వరకు కూడా ఉంచడం జరిగింది. అమ్మనైతే 10 నిమిషాల్లోనే తీసుకురావడం బయటికి జరిగింది అని చెప్పని అన్నారు. దీని పట్ల అసలు ఏం జరిగిందని నువ్వు అనుకుంటూ ఉన్నావు? అంటే 10th అయిపోయింది అంటే నీకు ఒక ఆలోచన ఉంటుంది కదా. ఆపరేషన్ వల్ల చనిపోయింది అనుకుంటున్నా. అంటే ఏ విధంగా మత్తు ఎక్కువ అవ్వడం వల్ల చనిపోయిందా, లేకపోతే డాక్టర్స్ అయితే గుండెపోటు వచ్చింది అందువల్లనే చనిపోయింది అని చెప్పని అయితే అంటూ ఉన్నారు. సో ఈ రెండిట్లో నీకు ఏది నమ్మాలనిపిస్తుంది, అసలు ఏం జరిగింది అనిపిస్తుంది నీకు? మొత్తం మత్తు ఎక్కువ అయి చనిపోయింది, లేకపోతే ఆపరేషన్లో ఏమైనా తప్పై చనిపోయింది అనుకుంటున్నా. రెండిటి వల్ల అంటే నీకు తెలియడం లేదు ఎందువల్ల. సో అమ్మ నీతో ఎలా ఉండేదమ్మా? బాగుండేది. కూతురు అంటే వెళ్ళని ప్రేమ అమ్మ. ఇంకే 10 చదివి కోరిక ఆయనకి. అమ్మకి ఏమైనా కోరికలు ఉన్నాయా? ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఏమైనా కోరికలు ఉన్నాయా? అమ్మ అంటే మాకు బాబు కావాలని ఉండేది. బాబు అయిపోయిన తర్వాత ఆపరేషన్ చేయించుకుంటాను అని చెప్పి వెళ్ళింది. సాయంత్రానికి వచ్చేస్తాను, భయపడొద్దు అని చెప్పి వెళ్ళింది. ఆ రోజు నైట్ అంతా ఏం చెప్పింది మా అమ్మ చెప్పు? అమ్మ ఏం చెప్పాల, నైట్ అంతా నా దగ్గరే పనుకునింది. బాబు ఏడుస్తుంటే ఇద్దరం ఎత్తుకున్నాము. నైట్ అంతా నా దగ్గరే ఉండింది. నాకు బాబు కన్నా నువ్వే ఎక్కువ ఇష్టం అని చెప్పింది. పొద్దున్నేమో నేను వస్తా హాస్పిటల్కి అంటే వద్దు, నేను సాయంత్రానికి వస్తా అని చెప్పింది.
ఎవరికైనా ఇలా సడన్గా జరిగింది అని చెప్పానంటే ఎవరికైనా అంటే సొంత పిల్లలనే కాదు ఎవరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళనే కూడా ఎంతో బాధగా ఉంటుంది. తర్వాత ఇంకేం జరిగిందమ్మా చెప్పు. అయిపోయిన తర్వాత మీరేమన్నా ఆరోపించడం కానీ లేకపోతే ఎవరికైనా చెప్పడం కానీ ఏమన్నా జరిగిందా? అత్తమ్మ వాళ్ళందరూ చూసుకున్నా నాకు తెలీదు. ఓకే. నువ్వు షాక్లో ఉండిపోయావా ఇలా జరిగిందని తెలిసిన తర్వాత? ఇంకా తమ్ముడిని మా అమ్మకి జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదు అక్క. అంటే మేమందరం వద్దు అమ్మ గవర్నమెంట్ హాస్పిటల్కి అని చెప్పాము. అయినా అమ్మ మన దగ్గర డబ్బులు లేవు, మనం పేదవాళ్ళం అమ్మ అని వెళ్ళింది. తమ్ముడికి 15 రోజులకి వెళ్ళి టెస్టులు అన్నీ చేయించుకొచ్చుకునింది. అన్నీ బాగున్నాయి రాండి అన్నారంట. వెళ్ళింది. వెళ్ళాక మొత్తం ఇంజక్షన్ ఇచ్చారంట. డోస్ సరిపోలేదని చెప్పారంట. 700 పెట్టి బయట తెచ్చుకోండి అని చెప్పారంట. తెచ్చుకునిందంట. బాబుని ఆంటీకి ఇచ్చి లోపలికి వెళ్ళిందంట. లోపలికి వెళ్ళాక డోస్ ఎక్కువైందో లేకపోతే వాళ్ళు ఆపరేషన్ తప్పుగా చేశారో, అది వాళ్ళ తప్పో లేకపోతే డోస్ ఎక్కువై అమ్మ చనిపోయిందో తెలియదు. తీసుకెళ్ళిన తర్వాత అందరినీ 20-30 మినిట్స్ అయితే అమ్మని 10 మినిట్స్లో తీసుకొచ్చి పండేశారంట. పనుకోబెట్టిన తర్వాత ఒకటి సెలైన్ కట్టారంట. కట్టిన తర్వాత సగం ఎక్కిందంట. అది చెయ్యి ఉబ్బిపోయిందంట. తర్వాత చనిపోయింది అని చెప్పలేదంట. ఒక్కొక్కరు వెళ్ళి అంటే గుండెల పైన ఒత్తారంట. హాస్పిటల్ సిబ్బంది ఒత్తి ఒక్కొక్కరు బయటకు వచ్చారంట. ఏమైందని చెప్పకుండా ఏడుస్తూ బయటకు వచ్చారంట. తర్వాత చనిపోయినాకి ఇంకొక సెలైన్ కట్టారంట. అది లోపలికి వెళ్ళకుండా ఎక్కలేదంట. ఎక్కడంతో అత్తమ్మ వీళ్ళందరూ భయపడి కాళ్ళు చేతులు అన్నీ రుద్దారంట. వీళ్ళకి డౌట్ వచ్చిందంట చనిపోయిందని. కానీ డాక్టర్లు ఏమంటే అది మొత్తం ఎక్కువైంది, పనుకొని ఉంది, లేసుద్ది అని చెప్పారంట. తర్వాత ఒక అరగంట తర్వాత వెళ్తే చనిపోయింది అని చెప్పారంట. డాక్టర్ చూసారా ఈ విధంగా జరుగుతుంది అని చెప్పని అన్న తర్వాత డాక్టర్ వచ్చి ఏమైనా చూసారా? చూసారక్క. చూసి లోపలికి వెళ్ళి వాళ్ళు బయటికి రాలేదు. అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చారు. వచ్చి ఆమెతో మాట్లాడాలి డాక్టర్ తోటి అంటే ఆమె లోపలికి వెళ్ళి భయపడి బయటకే రాలేదు. బయటకు వచ్చి అసలు మాట్లాడలేదు. ఏం జరిగిందంటే చెప్పలేదు. లోపలికి వెళ్ళి ఆపరేషన్ చేసి తీసుకొచ్చి పండేసినాక వచ్చి చూసి చనిపోయిందని చెప్పి వెళ్ళిపోయింది. తీసుకెళ్లేటప్పుడేమో అందరు ఉన్నారంట. చనిపోయిన తర్వాత ఒక్కరు కూడా లేరంట అమ్మ దగ్గర. అందరు రూమ్లోకి వెళ్ళి తలుపేసుకొని బయటికి రాలేదు ఒక్కరు కూడా. వాళ్ళ నిర్లక్ష్యం వల్లే అమ్మ చనిపోయిందని నేను అనుకుంటున్నా. అమ్మకి జరిగినట్టు వేరే వాళ్ళకి ఎవరికి జరగకూడదు. సంతోషంగా ఎన్నో రోజుల కళ ఒక మగబిడ్డ పుట్టాలి అని చెప్పి మీ కుటుంబంలో. సో అలాగా ఒక 15 సంవత్సరాలు అంటే దాదాపు ఒక 16 సంవత్సరాల తర్వాత ఒక మగబిడ్డ పుట్టిన తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడానికని వెళ్ళినట్టే ఉండిపోయింది. మళ్ళీ తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయింది అని చెప్పానంటే నీకు ఒక్కసారిగా ఏమనిపించింది నాన్న? చాలా బాధ అనిపించింది. అమ్మ అంటే వెళ్ళే ముందుగా కూడా నాతోటి నవ్వుతా వెళ్ళింది. వెళ్ళేటప్పుడు కూడా నాతోటి నా చేయి పట్టుకొని వెళ్ళింది. వచ్చేస్తా సాయంత్రానికి అని చెప్పింది. ఒక్కసారి చనిపోయిందని నాకు ఇంకా రాదు కదా అమ్మ నాతోటి. బాబు ఏడుస్తూ ఉండి బాబుని ఏం చేయాలి? నాన్న అంటే నాన్న ఏడుస్తూ ఉండు, నాన్న ఏం కావాలి? ఇంకా నువ్వే ఇంకా బాబుకి అమ్మాయి చూసుకోవాల్సి ఉంటుందమ్మా. ఇంకా కుటుంబాన్ని కూడా నువ్వే గట్టిగా ఉండి బాధని దిగమింగుకొని చూసుకోవాల్సి ఉంటుంది. సో నువ్వు ఎంతవరకు చదువుకున్నావు ఏంటి? 10th అయిపోయింది అక్క. ఎలాంటి సహాయం కావాలని మీ కుటుంబానికి నువ్వు కోరుకుంటూ ఉన్నావు? మా తమ్ముడు అంటే ఇంకా అమ్మ లేదు కదా వాడికి, నాన్న అలా ఉన్నాడు. నేను
ఇంకా నేనే చూసుకోవాలి కదా అక్క వాళ్ళని. నేను చదువుకోవాలక్క, నేను చదువుకోవాలనేది అమ్మ ఆశ. నేను బాగా చదువుకోవాలి, తమ్ముని చదివించాలి, తమ్ముని నేనే చూసుకోవాలి, నాన్నని నేనే చూసుకోవాలి. నాన్నకి బాగుండదు, అప్పుడప్పుడు ఫిట్స్ వచ్చుద్ది. అయ్యో. ఇంకా మొత్తం నువ్వే నిలబడి ముందుండి చూసుకోవాల్సి ఉంటుందా? అవునక్క. సో మీ కుటుంబానికి ఎలాంటి సహాయం కావాలని కోరుకుంటూ ఉన్నావు నువ్వు? అంటే హాస్పిటల్లోనే నాకు ఏదన్నా జాబ్ వచ్చేలాగా, తమ్ముడిని చూసుకోవాలి, నాన్నని తమ్ముడిని ఇద్దరిని నేనే చూసుకోవాలి. అమ్మకి ఆపరేషన్ చేసిన డాక్టర్లు అందరూ నేను చదువుకోవటానికి సహాయం చేయాలక్క. నా చదువు అంతా అయిపోయిన తర్వాత హాస్పిటల్లోనే నాకు ఏదైనా జాబ్ వచ్చేలా చేయాలి. నా తమ్ముడిని మా నాన్నని నేనే చూసుకోవాలి కాబట్టి నేను చదువుకున్నంత వరకు వాళ్ళు నాకు హెల్ప్ చేయాలి. చదువు అయిపోయాక నాకు ఏదైనా హాస్పిటల్లోనే జాబ్ వచ్చేలా చేయాలక్క. చెప్తున్నారు కదండి, ఈ విధంగా జరిగినందుకు వాళ్ళ కూతురు అయితే ఎంతో బాధనైతే అనుభవిస్తూ ఉన్నారు. అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా తను ఎంతో మంచిది, రవినూతల సునీత గారు ఎంతో మంచి వాళ్ళు, అందరితో కూడా బాగుంటారు అని చెప్పని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఈ పాప చెప్పినట్లుగా అయితే ఎవరైతే వాళ్ళ అమ్మ ప్రాణం తీశారో, ఎవరైతే వాళ్ళ అమ్మ ప్రాణం తీయడానికి కారణమయ్యారో అని ఏదైతే వీళ్ళు ఆరోపిస్తూ ఉన్నారో ఆ ఆరోపణలతో అయితే నేనైతే 10th కంప్లీట్ చేశాను, నేను ఇంకా పై చదువులు చదవాలని మా అమ్మ కోరిక. సో నాకు ఎవరైనా దాతలు ముందుకొచ్చి, అదేవిధంగా ప్రభుత్వం ముందుకొచ్చి నాకు చదువుకునే విధంగా నాకు హెల్ప్ చేయండి, అదేవిధంగా నాకు ఒక ఉద్యోగాన్ని కల్పిస్తే నేను నా తమ్ముడిని నా తండ్రిని కాపాడుకుంటాను, చూసుకుంటాను, ఇప్పుడు బాధ్యత అంతా నాదే అని చెప్పి అయితే పాప చెప్తూ ఉంది. సో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉన్నారో ఒక మంచి మనసుతోటి అయితే ముందుకొచ్చి ఆ పాప చదువుకోవడానికి కానీ వాళ్ళ ఫ్యామిలీ కొంచెం ఒక అడుగు ముందేయడానికి కూడా హెల్ప్ చేస్తారని చెప్పనైతే నేనైతే అనుకుంటూ ఉన్నాను. వాళ్ళ కుటుంబానికి అయితే హెల్ప్ చేయాలని చెప్పి మనం కోరుకుంటూ ఉందాం. మేము సిఎండి న్యూస్ నుంచి మాట్లాడుతూ ఉన్నాము. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది ఏంటి? అసలు ఆపరేషన్ చేయించుకోవడానికి హాస్పిటల్లోకి వెళ్ళిన మనిషి మళ్ళీ ఎందుకు తిరిగి రాలేదు? అసలు ఏం జరిగింది మేడం? చెప్పండి అమ్మా. ఇక్కడ నుంచి బాగానే ఆశా వర్క ఆ ఊరు ఆమె ఉమా. ఓకే. ఆ అమ్మాయి ఫోన్ పిల్లల్ని కన్నా తర్వాత నెత్తురు పరిచి ఒంటి పరిచి అన్ని చేపించినాక అమ్మ ఫలానా డేట్ కి మీరు రాండి మేము చేపిస్తామని 18వ తేదీకి 19వ తేదీ రమ్మన్నదంట. డెలివరీ ఎప్పుడైందమ్మా? 15వ తేదీ డెలివరీ అయింది. అవం శ్రీనివాసులు బాగానే కానిపోయింది, బాగానే తీసుకొచ్చుకున్నాము. ఇంటికి నీళ్లు పోసుకున్నాక ఇంటికి తీసుకొచ్చుకున్నాక ఆ అమ్మాయి ఫోన్ చేసి నేను ఒక ఆపరేషన్ చేపిస్తాను అని చెప్పిందంట. ఓకే. చెప్పిన తర్వాత అంటే ఆవిడే చెప్పిందా? ఉమా అని ఆవిడే చెప్పిందా ఆపరేషన్ చేపిస్తాను అని? ఆమె. ఓకే. ఆ ఉమా అనే అమ్మాయి మాకు చెప్పింది. అంటే మీ ఆలోచన కాదు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించాలి అనేది? మేము కూడా చేపించుకోవాలనుకున్నాము. ఇంకెందుకులే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కదా. ఓకే. ఇంకెందుకులే, మళ్ళా ఈ అమ్మాయికి ఇప్పుడు 15 సంవత్సరాలు అయిపోయి మళ్ళీ 15 సంవత్సరాలకి ఏమన్నా వస్తుందేమో, ఇంకెందుకులే అమ్మాయికి కూడా పెద్ద వయసు అయిపోతుంది అని మేము కూడా చేపించుకోదలుచుకొని ఇన్నము. ఓకే. చేపించుకొని ఇన్నము. ఇంకా సరేలే అని చెప్పి బాగానే ఉండింది. మన తెల్లారులేసి ప్రయాణం అయ్యి బాగానే బస్సు కాడికి వచ్చా, ప్రయాణం బస్సు ఎక్కి వచ్చా. మేము కూడా అందరం వస్తే ఆమె ఇప్పుడు మేడం చెప్పండి అమ్మా. ఇప్పుడు డాక్టర్ అమ్మన్నా మొత్తు చెయ్యాల, అవును, లేకపోతే మొత్తు డాక్టర్ అన్నా వచ్చేయాల. అవును. ఇప్పుడు ఉమా వేస్తే అది ఎట్టుంటది మేడం? ఆశా వర్కర్ కదా తను. ఆశా వరకే మేడం. ఇప్పుడు నువ్వు ముందు మొత్తు వేసి ఉండవు కదా, ఆ మొత్తు మళ్ళీ అది సరిపోద్దా అని చూసుకున్నా. అంటే ఎందుకమ్మా అలా మళ్ళీ ఒకసారి మత్తు వేసిన తర్వాత మళ్ళీ మత్తు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? మా చేత డబ్బులు ఇప్పించుకొని పక్కకు బజార్లో మొత్తు తెచ్చి ఆ మొత్తు సూది వేపించింది ఆ అమ్మాయి వేసిందంట సూది.
ఆ అమ్మాయి సూది వేసిన తర్వాత ఇంక నా వంక ఆడ ఎక్కడ జరిగిందో ఆ సంగతి అక్కడే ఊపిరి పోయిందంట మేడం. ఉమ్, మేము ముగ్గురు మా మనసులో మేము ముగ్గురు మనసును పట్టి ఆ బెడ్ మేము మంట వేసుకున్నాము. ఉమ్. పంట వేసుకున్నాక ముఖం తెచ్చాము, కాళ్ళు తెచ్చాము, చేతులు తెచ్చాము. ఎంతసేపటికమ్మా? ఎంతసేపటికి చేశారు ఆ పనులు మీరు? ఆ పని చేసుకొచ్చిన తర్వాత 10 నిమిషాలకి అట్ట పూనుకొని ఉండిందా. వాళ్ళు ఎప్పుడు చెప్పారు, ఎప్పుడు మెలకువ వస్తుందని చెప్పారు హాస్పిటల్ సిబ్బంది? ఆ అమ్మాయి తీసుకొచ్చి పండేసినాక మేడం, తీసుకొచ్చి పండేసినాక మేము పలకరిస్తే పలకలా. ఓకే. పలకపోయాకి ఏందమ్మా ఇప్పుడు ఈ అమ్మాయి పలకలేదే, ఇప్పుడు మళ్ళీ ఏ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయి కదిలాడుతుంది. ఈ అమ్మాయి ఏందమ్మా అసలు ఎట్టుకోవాలటేను అసలు కదిలాడలేదు ఏందమ్మా అంటే ఆ అమ్మాయికి మొత్తి ఎక్కువ వేసినము 5 గంటలకు మెలకు వస్తుంది అని ఆచే వరకు చెప్పింది మాకు. ఇంకా ఆచే వరకు మాకు చెప్పి బయటికి పోయి మా చేత అన్నం తెప్పించుకొని పక్కన కూకుని అన్నం తింటున్నారు వాళ్ళు. ఓకే. ఇంకా అతను మాకు భయం వేసి నోరు తెరిచి మా కాడ మేము ప్రార్థన పోతాంలో మేడం, మేము దేవుడి సోమరు నోట్లో వేయడానికి అంకవులు తెరిస్తే అంకవులు తెరవల. అట్నే బుడ్డి ఎట్ట నోట్లో ఏలు పెట్టి తెరిచి అసలు వేసినాక మేము ఏడ నాడి బట్టి చూసినా ఏడ నాడి రావాల, మాకు కాని రాల. అనుమానం రాలేదమ్మా మీకు? మాకు అనుమానంగానే ఉంది. పిల్ల చేతులు ఏలబడిపోతుండే ఊరక ఊగులాడుతుండే చేతులు కాళ్ళు. ఏందమ్మా అంటే మొత్తి ఎక్కువైందని చెబుతుంది. ఇంకా అంతను మేము పోయి అన్నం తినే వాళ్ళ కాడికి పోయి ఏందమ్మా ఈ పిల్లని తీసుకొచ్చి అరగంట అయిపోయా ఇప్పుడు కదిలాడలేదు, నువ్వు మొత్తి వేసినాను అంటుండవు, అవతల పిల్ల గదిలాడుతుంది, ఈ పిల్ల ఎందుకు గదిలాడలేదని మేము అడిగినప్పుడు అప్పుడు పోయి డాక్టర్ అమ్మని తీసుకుని వచ్చింది. ఓకే. అప్పుడు దాకా డాక్టర్ లేరా అక్కడ? అక్కడ డాక్టర్ లేరు, ఆ అమ్మాయి తీసుకుపోయిన అమ్మాయి లేదు. ఓకే. తీసుకుపోయిన అమ్మాయి లేదు. డాక్టర్ని తీసుకొచ్చి ఇది ఏందని చెప్పి డాక్టర్ని తీసుకొచ్చి చూపి నువ్వు కూడా చూపిలా. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మేము వాళ్ళ 2 వస్తాను నేను. ఓకే అమ్మా. తోడుకోడలు 3 మొన్నమాట. ఓకే ఓకే, చెప్పండి అమ్మా. అవతల ఈ అమ్మాయి పక్కనే బెడ్ మీద ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చి పండేసిండ్రు. అమ్మాయిని తీసుకొచ్చి పండేసిన మేడము వాళ్ళ నర్సులు. వాళ్ళే ఊరు మాకు తెలియదు మేడం. సరే సరే, చెప్పండి అమ్మా. ఆమెని మేడం మీరన్నా ఒకసారి చెక్ చేయండి, మీరు కూడా మేడం కదా, ఒకసారి మా అమ్మాయిని చెక్ చేయండి, మాకు అసలు అర్థం కావట్లేదు. వాళ్ళు అడిగితే 5 గంటలకు నెలకొస్తుంది అంటుండ్రు. ఇప్పుడు 2 తీసుకొచ్చిండ్రు మా పాపని, మా అమ్మాయిని తీసుకొచ్చినాక అదుగు వాళ్ళ పొట్ట గదిలాడుతుంది, ఏళ్ళు కాళ్ళు గదిలిస్తుండ్రు. మా అమ్మాయి అసలు ఎక్కడ కదిలికే లేదు, మాకు భయం వేస్తుంది మేడం, మీరన్నా చూడండి అన్న నేను అనేసరికి ఇంకా ఆమె ఆ చేతికి ఒక సెలైన్ పెట్టి దానికి దూది చుట్టుంది బాగా. ఓకే. అది కూడా ఎక్కట్లేదు. నల్లంగా గడ్డాలు అయ్యి ఉంది ఆడ. మరి అదన్నా తీసేయండి అని అంటే ఆమె అది కొట్టుకొని లాగింది. అది కొట్టుకొని లాగి తీసి ఆమె ఆడల్లా పొట్ట చూసింది, ఆమె కూడా ఒళ్ళంతా చూసి ఆమె పక్కకు వచ్చింది. ఏం చెప్పలేదా మీకు ఇట్లా ఏంటి సంగతి అనేది మొత్తం? ఎవరు మాకు చెప్పట్లా. అసలు వాళ్ళు తీసుకొచ్చినాక ఇంకా మా ముగ్గురు చేత తినిపించి వాళ్ళు అసలు ఇంకా అమ్మాయి ఇక్కడికి రావట్లా. అంటే వాళ్ళకి తెలిసిపోయింది ఆ అమ్మాయిని, ఆయాస వర్కర్ పిల్లని, వాళ్ళ ముద్రపాటి అమ్మాయిని 3 ఆపరేషన్లు చేపించినాను. మా పిల్లలు బెడ్ మీద నుంచి దించంగానే మాట్లాడతారు, నిప్పు అంటారు, ఏడస్తారు, అన్ని కదిలికుంటది. పిల్లలు లేని ఒక్కరు చిన్న ఆపరేషన్ కి ఏంది అమ్మాయి అసలు ఎటు తట్టు తోలాలి, ఏలబడిపోతున్నాయి కాళ్ళు చేతులు. ఏంది తల్లి నువ్వు అసలు పట్టించుకోకుండా తిరుగుతున్నావు, ఏంది డాక్టర్ అమ్మ నాన్న వాళ్ళు నన్ను పిలువు చేయండి ముందు అని నేను అన్నా. మళ్ళీ చెప్పారా అంటే సెలైన్ ఎక్కించిన తర్వాత కూడా? నేను సెలైన్ ఎగిరిపోను పెట్టను, పక్కన పడిపోతే దాంట్లో రక్తం రావట్లా బొక్కలో. సూది పెట్టిన కాడ సూది పక్కన బయటకు వచ్చినాక రక్తం వస్తుంది కదా. అవునవునులేండి. దాంట్లో నుంచి తెల్లంగా ఒక పాలాల సొనాలు వస్తుంది, దాంట్లో నుంచి మజ్జిగ నీళ్లు లాగా ఒక తెల్లంగా నీళ్ళుగా వస్తుంది. నేను ఎత్తురు రావట్లా. నేను అమ్మ గుచ్చి తీసిన కాడ ఎత్తురు రావాలి కదా, ఇది ఏంది ఎట్లా వస్తుంది అంటే అమ్మాయికి ఎండ బలసరా పడిపోయింది, అవి పడిపోతుంది అమ్మాయికి అని అంటుంది. మేము చూసినప్పుడు తీసుకొచ్చి ఏం లేదు. వీళ్ళు ఎంత సేఫ్టీకి మేము అడిగితే, నేను అడిగితే ఏమంటుంది ఆ పిల్ల, ఎక్కువ డోస్ ఇచ్చింది కదా, 5 గంటల వరకు మీరు డిస్టర్బ్ చేయగాకండి, కదిలించగాకండి, నువ్వు అట్టెందుకు కొడుతుండవు, నువ్వు అట్టెందుకు గిచ్చుతుండవు, నేను చెవులు అరుస్తున్నా, చెవులు గిచ్చుతున్నా, అరికాలు గేగుతున్నా, పొట్ట చూస్తున్నా, పిలుస్తున్నా, ఓపుతున్నా, ఇసురుతున్నా, ఇన్నెన్నో చేస్తున్నాం మేము. ఏడన్నుంటే కదా కదలటానికి. అంతే కదా పాపం. మా పిల్ల కదిలాడకపోయినా అదిగో చూడు, వాళ్ళ పిల్ల పొట్ట కదిలాడుతుంది, 10 కాలు కదిలిస్తున్నాయి అమ్మాయి. ఎవరికైనా భయమే కదమ్మా. వాళ్ళందరూ ఇది యువతల అమ్మాయి ఇద్దరు తీసుకొచ్చారు, ఏమీ తీసుకొచ్చినాక
వాళ్ళిద్దరు ఆరుగో కదిలి ఆడుతున్నారు. మా పిల్లలు ఇప్పుడు 2 గంటల పైన అయింది. తీసుకొచ్చి కదిలి నేను అడగతనే ఉంటా. నువ్వు వరకు టెన్షన్ పడి మమ్మల్ని టెన్షన్ పెట్టుకోకంటుంది ఆ అమ్మాయి. 5 గంటల వరకు మెలకు రాకపోతే అప్పుడు అడుగు అంటుంది. 5 గంటల వరకు మెలకు వచ్చేది వస్తుందా? చిన్నప్పుడు చెప్తే వాళ్ళకి 5 గంటలు దాకా ఉంటారా? 1 గంటకు చేసిన వాళ్ళకి ఇంకా అనంతరం పోయి వాళ్ళు వచ్చి చూసిండ్రా, చేయి పట్టుకొని చూసి ఇంకా ఆమె పీది పెట్టనింది. గబగా పోయిండ్రు. వాళ్ళు ఎన్ని కడితే నేను వెళ్ళి పెద్దాం గేడి దానం పెట్టిన మేడం వాళ్ళకి. ఏందంటే మేము ఇంజక్షన్ ఇస్తున్నాము, కొంచెం మాకు టైం ఇవ్వండి అటు బాండి అని వాళ్ళు. అనంతరం సూది ఎత్తుకొని వచ్చిండ్రు. వీళ్ళు లోపల ఉన్న వాళ్ళు ఏడస్తా బయటకు వచ్చేసరికి నేను లోపలికి బాల మేడం ఆడదాకా నేను ఉన్నా. నేను ఇంకా అదురు పోయి పెద్దపడి బస్ స్టాండ్కి వచ్చేసిన ఏడస్తా. హాస్పిటల్ వాళ్ళు ఎందుకు చనిపోయిందని చెప్పారు సునీత గారు? సునీత గారు ఎలా చనిపోయారు అని చెప్పారు? మాకేమో చెప్పలే. ఈ బయట మేము పోయేసరికి మా అమ్మాయికి 3 సూదులు వేసారంట. ఈ మత్తిలికి 2 చేతికి 1. అవును బయట కూర్చొని పెట్టుండ్రు. మాకంటే ముందు ఇంకిద్దరు పోయారు మేడం. మేము ఊరి నుంచి వచ్చే లోపల అమ్మాయికి 3 ఇంజక్షన్లు వేసి కూర్చొని పెట్టినారు బలమేనా. మేము 3 తోడుకోవడానికి పోయి కూర్చొని చెమట్లు గారిపోతున్నాయి. అవిసిపోయాను నా మొహం ఆ అమ్మాయి కూర్చొని ఉంటే. ఆమె లోపల మమ్మల్ని ఏమో మొత్తి తెమ్మన్నారు. ఎందుకమ్మా మీరు వేయరని నేను అడిగిన. నేను వేసే మొత్తం అమ్మాయి సరిపోతే అమ్మాయి పొట్ట లావుగా ఉంది, ఆ లావుగా ఉండే వల్ల నొప్పి తెలుసుద్దని మేము చెప్పి అందుకని ఎక్కువ డోస్ వేయాలి నీకు అని మేము చెప్పినమని అని రోజులు. అయితే బయట నుంచి మొత్తి తెప్పించుకోవాలని 20 రోజుల ముందే చెప్పారంట వాళ్ళు. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ ఇవన్నీ చేశారంట. మేము పోయిన తర్వాత అమ్మాయిని కూర్చోబెట్టిండ్రు. 700 డబ్బులు అడిగారు, ఇచ్చినము. బయట నుంచి మొత్తి తెచ్చారు. ఆ మొత్తి తీసుకొని లోపలికి తెస్తారు అమ్మాయిని. అంతకుముందు 3 ఇంజక్షన్లు వేసిండ్రు. తర్వాత అమ్మాయి కంటే ముందు 2 చేస్తే వాళ్ళు బాగానే మాట్లాడుతున్నారు బయటికి తీసుకొచ్చినాక. ఈ అమ్మాయిని తీసుకొని పోయి 10 నిమిషాల కల్లా మళ్ళీ తీసుకొచ్చారు ఎమ్మిటి. ఏందమ్మా 10 నిమిషాలకు తీసుకొచ్చిండ్రు? మా ఎదురు 2 చేస్తే వాళ్ళకి లేట్ అయింది, 1 గంట అయింది. ఈ అమ్మాయి 10 నిమిషాలు తీసుకొచ్చింది అందని నేను అడిగిన. ఏం లేదంటే ఆ అమ్మాయికి ఎక్కువ మొత్తి ఇచ్చినాం మేము. అమ్మాయికి బీపీ 170 ఉంది. 170 ఉంటే మేము కంట్రోల్ చేసి ఆపరేషన్ చేసినాము. బ్లడ్ అనే మాట లేదు, అయినా కూడా మేము చేసినాము. ఇంటికి పోయి మీరు బాగా తిండి పెట్టుకోండి అమ్మాయికి అని నేను. సరేనమ్మా మా ఇంటికి పోయినాక మేము ఎట్టో కట్టు పెట్టుకుంటాంలే మా బిడ్డకి అని మేము అన్నాం. తర్వాత బయటికి తీసుకొచ్చారు, 10 నిమిషాలకి తీసుకొచ్చారు. ఆ బల్ల మేము ఇసిరేసినట్టు పండేసాను. మేము 3 తోడుకోవడాలు మనం కనిపెట్టుకొని ఉన్నాం ఆ అమ్మాయి కోసం. ఆ బల్ల కాడ పైన ఫ్యాన్ లేదు, ఏమి లేదు, చీకటి కోనాలా ఫ్యాన్ కింద ఫ్యాన్ లేకుండా బల్ల మీద ఇసిరేసి పండేసారు. మా దగ్గర 300 డబ్బులు తీసుకున్నారు పండేసినాక. మా తోడుకోడాలు 2 ఒకరి తలం కాడ, ఒకరి నడుము కాడ, నేను కాళ్ళ కాడ ఉన్నాము. అప్పటికే కాళ్ళు పట్టుకొని సరిగ్గా పెడతాం అమ్మాయి పక్కకు ఉందని చెప్పి ఇట్లా పట్టుకునే లోపలే కాళ్ళు జిల్లు మని పాత చచ్చిపోయిన వాళ్ళ కాళ్ళు అలా. నేను ఆ ముద్రపాడు అమ్మాయి నర్సుని అడిగినాను. ఏమమ్మా కాళ్ళు జిల్లు అంటున్నాయి, స్పెర్స్ లేదు ఏంది అని అడిగినా. ఏం లేదంటే ఏం లేదు, అక్కకి ఎక్కువ మొత్తేసిన డోస్ ఎక్కువైంది, మీరేం డిస్టర్బ్ చేయొద్దు, కొంచెం టైం ఇవ్వండి అమ్మాయికి కోలుకుంటుందని చెప్పింది. ఆమె చెప్పింది. చిన్న బాటలు చెలాయిని పెట్టారమ్మా. నా ఆ చెలాయిని చేతికి పెడితే పైకి ఉబ్బుకొని వచ్చింది చెయ్యి. ఆ చెలాయిని అని ఎక్కల. ఆ ఒక్కరు ఆ నరాలలోకి పోయిందల్లా పైకి వాసిపోయింది అనమాట. ఆ చెలాయిని ఎక్కనే లేదు, ఎక్కింది బయటికి జారిపోతుంది, చెయ్యి వాసిపోతుంది. ఏందమ్మా నరాలు దొరకలేదు అంటే, నరాలు దొరకలేదు పక్కన గుచ్చుతున్నామని 10 రెక్కలు గుచ్చారు గాని గుచ్చిన కాడ ఆడ ఒక్క బొడుకు రక్తం లేదు. అలా నీళ్ళం బయటికి జారిపోతుంది. సరేలే అని చెప్పని మేము మా చేత అన్నం తెప్పించుకునేరు. 300 డబ్బులు తీసుకునేరు. అప్పుడే ఈ అన్నం తీసుకొని తినడానికి 2 పోయిరు నర్సులు 2. ఆ పొట్టి ఒక స్పెట్స్ పెట్టుందో బొట్టు పెట్టుందో స్పెట్స్ పెట్టి పొట్టి మనిషి అని ఈ మధురపాడు అమ్మాయి మా చేతానం చెప్పించుకొని తిని మా కాడి 700 డబ్బులు తీసుకొని వచ్చేసి మా పిల్లని చంపి సచ్చిన పిల్లలకి చలాని కట్టిండ్రు. టైవీ అంటే టైవీ అని మేమే అన్నంటే ఇంటికాడ అన్నం తినకుండా పోయినాం పొద్దున్నే. సరేలే మా బిడ్డ లేసుద్ది అన్నం తెచ్చుకొని తిన్నాం పిల్లతో మాట్లాడి అని మేము బాగులు ఆడుతున్నాం. 4 అయినా కూడా అమ్మాయి లేలా. అయ్యో లేదు. సరే పక్కన వాళ్ళు మాట్లాడుతున్నారు అని బయట పక్కకు తీసి పొట్ట కిందకి పైకి ఏమైనా అంటుందా లేదని చూస్తే ఆ పొట్ట పైకి కింద కన్నా ఊపి ఉంటాయి కదా గాలి రావడానికి. అంతే కదా మరి.
ఏం లేదు మేడం, అప్పుడే సంపుకొని తీసుకొచ్చి పండేసారు అనమాట. ఉమ్, ఆ ముద్రపాడు ఆశ వరకు ఏమన్నా గానీ మా సాయి చూసేది, గడగడ గడగడ చేతులు ఒప్పుకునేది, పక్కన కూర్చొని ఏడుచుకునేది. ఏందమ్మంటే మాకు చెప్తాంలే అమ్మాయి. అమ్మా నేను అడిగిన మీరు అడగలేదా ఎందుకమ్మా ఏడుస్తున్నావనని చెప్పి? కాళ్ళు చిల్లుమంటాను ఏంటని నేను అడిగినప్పుడే సగం చచ్చింది ఆమె. ఇంకా మాకు ఏం సమాధానం లేకుండా ఏడుస్తుంది. మేము 4 గంటల వరకు మేము ఏడ్ చేసినాం, మాకేమో అమ్మాయి స్పర్శ లేదని మేము గోల్ చేస్తే తర్వాత నర్సులను తీసుకొస్తే కొంతమంది 10 మంది నర్సులు తీసుకొచ్చి గుండెకి వేసి గుద్దుతుంది, చేతులేసి అందరు గుద్దుతుండ్రు, ఆక్సిజన్ పెట్టిండ్రు, ఏడా లేదు, ఊపిరి లేదు. చేసుకో ఈసీడ్ తీస్తే నరాలు గుండె ఆడుందే ఆగిపోయి ఉండ, గుండెకి తీస్తే చచ్చిపోయిందని వాళ్ళు లోపల నుంచి ఈసీడ్ తీసే కాడి నుంచి బయటకు వచ్చారు ఒకరికొకరు. అప్పుడు కూడా ఈ మనిషి చచ్చిపోయిందని ఎవరు చెప్పలే మాకు, ఎవరు ఒక మాట అనలేదమ్మా మమ్మల్ని. చచ్చిపోయిందని మీరు అడగలేదా ఎందుకు చనిపోయింది ఏంటి అని చెప్పి? మీరు అడగలేదమ్మా? మేము అడిగినాము, మేము ఎందుకు చచ్చిపోయింది ఏంటని అంటే ఏం లేదమ్మా మేము ఆపరేషన్ బాగా చేసినాము, తీసుకొచ్చి పండేసినాము అని. ఈ పక్క మక్కి కాడల్లా ఈ పక్క మక్కి కాడ ఓరకు బ్యాండేజ్ చేసారు, బ్యాండేజ్ అతికిచ్చారు. 10 నిమిషాలకు తీసుకొచ్చారు, ఆపరేషన్ చేయలా. ఓరకు ఘాటు పెట్టి ఆ మొత్తులోనే అమ్మాయికి వెళ్ళిపోయింది ప్రాణం. మొత్తులోనే వెళ్ళిపోయింది, చేయలేదు లేదు 10 నిమిషాలు తీసుకొచ్చింటారు. నేను అడిగితే వాళ్ళ మాట దోశ ఎత్తిపేసి అమ్మాయిని డిస్టర్బ్ చేయకంటే టైం ఇవ్వండి అని చెప్తుండ్రు. మీరేమనుకుంటున్నారమ్మా? ఎందుకు చనిపోయింది అనుకుంటున్నారు మీరు? మేమేం చనిపోయింది ఏమనుకుంటున్నాం అమ్మా, వాళ్ళ లోపల ఏం చేసిండ్రు మాకేం తెలుసు, మేమేమనుకున్నాము చెప్పు. వాళ్ళే చంపారు, మొత్తం ఎక్కువ వేసిండ్రు, లేకుంటే ఏమైనా పేగులు కోసిండ్రు, ఎట్టాడు చేసిండ్రు, అయ్యమని వాళ్ళే చంపారు లోపల. ఇప్పుడు మీకు ఏ న్యాయం కావాలని కోరుకుంటున్నారమ్మా? మాకు ఏ న్యాయం కావాలమ్మా, 2 బిడ్డలు ఇవ్వరు, ఇంటికాడ ఇల్లు లేదు, వాళ్ళకి ఏమి లేదు, మధురపాట్లు అనాది కుటుంబం అమ్మది. ఆ బిడ్డలకే న్యాయం కావాలా, ఏం జరిగినా. ఆ బిడ్డకు ఆ పాలు పడక, బాత్రూమ్ రాక, వాంతులు అవి, హాస్పిటల్ చుట్టూ తిప్పుకుంటారు 3 రోజుల నుంచి. తల్లిపాలు తాగేవాడు అవి. అది అమ్మ జరుగుతుంది. మాకేమో న్యాయం కావాలమ్మా, ఆ బిడ్డలకు ఒక న్యాయం చేస్తే పేరన్నా ఉంటదమ్మా. ఆ బిడ్డలకు న్యాయం జరిగితే చాలమ్మా మాక. సంతోషంగా ఆపరేషన్ చేయించుకొని వెళ్దామని చెప్పిన మనిషి, పాపకి నేను వస్తానమ్మా సాయంత్రానికల్లా అని చెప్పి వెళ్ళిన మనిషి రాకపోతే ఇంకా ఎవరికైనా బాధే కదంటమ్మా. తల్లి బిడ్డ ఎక్కువ వచ్చిన బిడ్డ ఉందమ్మా, 10వ తరగతి అయిపోయింది మొన్న. ఆ బిడ్డ పాగులు ఆడుతుంది ఆ తల్లి కోసం, తెలిసిన బిడ్డ కదా. అంతే కదమ్మా. ఈ బిడ్డకి ఆగలేసి తల్లి పాలు పోసుకోడు అంటుండు. డబ్బా పాలు పోస్తే అమరం కొట్టుకుని తాగేవాడు అవి 4 రోజులు. ఏడుస్తా వాంతులు, 24 బాత్రూమ్ రాలా. ఆ డబ్బా పాలకి ఒకటే వాంతులు అంట. బిడ్డలిద్దరు ముద్దను సాకాలంటే వారకుందంటమ్మా. అంతే కదమ్మా. మా అమ్మాయికి బీపీ లేదు, షుగర్ లేదు, డైరియా లేదు, హార్ట్ అటాక్ లేదు, ఏ జబ్బు లేదు. 20 రోజుల ముందు చెకప్ చేపించుకొని వస్తే అన్ని బాగున్నాయి, మీరు ఈ రోజు రాండి చేస్తామని చెప్పిండ్రు. ఆ రోజు నైట్ మాట్లాడిన ఆశ వరకు ముద్రపాడు అమ్మాయితో. ఆ అమ్మాయి కూడా ఉదయాన్నే రాక్క నువ్వు అనింది. మళ్ళీ ఉదయాన్నే ఫోన్ చేసి వాన వస్తుందని. మా ఊరు దగ్గర వాన, మా బస్సు రాలేదు, మాది గాని పెంట బస్సు రాలేదు, అమ్మాయిల ఇంటికి నేను ఉంటాను. నా సంగతి ఏంది, మేము ఎక్కడ రావాలంటే నువ్వు ఎట్టయినా ఆటో పట్టుకొని రాక్క, నువ్వు సాయంత్రానికి పోదువు, నీకు ఆపరేషన్ చేసేది, లేకపోతే మళ్ళీ నెల టైం పట్టుద్ది, నీకు ఈ రోజు కుదిరేదక్క, నువ్వు రా నేను వస్తున్నావా ముద్రపాడు నుంచి అని చెప్పింది మాకు. ఆశా వరకు తెలుసు ఆ అమ్మాయి ఏడుస్తుంది. ఆ అమ్మాయి అటు ఇటు జరిగితే ఏడుస్తుంటే నేను అడిగితే ఏం లేదంటుంది. తీర్మానం ఈసీడీ తీసేటప్పుడు చచ్చిపోయినప్పుడు అని చచ్చిపోయిందని ఆడుండే గుంపు. అదమ్మా బిడ్డను కొల పెట్టుకున్నామా. ఉమా అంట ముద్రపాడు నర్సు, ఎవరు రజనీ మేడం అంట. వీళ్ళిద్దరు కూడా నా చెల్లెలు చచ్చిపోయింది. వీళ్ళిద్దరే నా చెల్లెలు అదమ్మ పోయిన ఇంకేం లేదు. ఏదైనా కొట్టుకొని సహాయం చేసే పని చెయ్యండి అమ్మా బిడ్డకి. అలాగేనమ్మా చేద్దాం.
చెప్పండి అమ్మా, ఇద్దరు బిడ్డలు అనాథల. రవినూతుల సునీత గారి యొక్క హస్బెండ్ అయితే మనతోనే ఉన్నారు. సో వారిని అడిగి కూడా అసలు వాళ్ళకి ఎప్పుడు తెలిసింది ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి అనేది ఏ విధంగా అన్న విశేషాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీకు ఈ విధంగా జరిగింది అని చెప్పి ఎప్పుడు తెలిసింది? అసలు ఆ సమయంలో మీరు ఉన్నారా లేదా? హైదరాబాద్లో ఉన్నా నేను. నాకు తెలియదు అసలు, చనిపోయింది కూడా తెలియదు నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత పోస్ట్ మాస్టర్ రూమ్ కాడ మండేశ్వర అమ్మాయిని అప్పుడు చూపించమని నేను గట్టిగా అడిగితే అప్పుడు తీసుకెళ్ళి నాకు చూపించారు అంతే. అసలు ఎలా ఉండేది సార్ పరిస్థితి? అంటే మీరు చెప్పారా ఇలా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోమని? నేను చెప్పిన చేయించుకోమని అమ్మాయికి 10,000 డబ్బులు వేసి పంపించినాను, చేయించుకోమని చెప్పినాను. ఎట్లా అవుద్దని నేను అనుకోవాలి. సో చివరిసారిగా మీరు ఎప్పుడు మాట్లాడారు సునీత గారితో? రేపు ఉదయం మాట్లాడా, నువ్వు వెళ్ళిపో, టైం అయిపోయింది, తొందరగా పో అని చెప్పిన. సరిపోతున్నాను అన్నది. ఇంకా అవే చివరి మాట్లాడాయా? నేను తర్వాత ఆపరేషన్ చేపించుకొని ఫోన్ చేస్తారు నీకు అనింది. సరేలే అని చెప్పి వీళ్ళు పట్టించుకోలేదు అమ్మాయిని. జరిగింది అది. అసలు ఏం జరిగింది ఏంటి అన్న వివరాలు ఏమన్నా చెప్పగలరా? నీకు తెలియదమ్మా. నేను అమ్మాయిని చూడంలో నాకు ఇట్లా అయిపోయింది. నాకేం బాగోలేదు. నాకు పిడిచి వస్తుంటుంది అప్పుడు ఏదైనా ఆలోచించిన. నేను అందుకని ఇక నేను పట్టించుకోలేను. అమ్మాయిని చూసాను, చనిపోయిందని చెప్పారు నాకు. ఇంకంతే. అంటే మీకు మాటలు కూడా రావడం లేదు బాధలోటి. అసలు ఒక్కసారిగా ఇది ఇలా తెలిసిందంటే ఎవరికైనా ఎంతో బాధగా ఉంటుంది. సో మీరు ప్రభుత్వం నుంచి కానీ ఎవరైనా దాతల నుంచి కానీ ఏం కావాలనుకుంటున్నారు? మీ ఫ్యామిలీ పరిస్థితి అనేది ఏ విధంగా ఉంది? నాకు ఆరోగ్యం బాగలేదు. నాకు 2 పిల్లలు ఉంటారు. నా పిల్లలకి ఏదైనా సాయం చేయండి. పోయిందే రాదు నాకు. సో చూస్తున్నారు కదండి, వాళ్ళ బాధ అయితే వర్ణనాతీతంగా ఉంది. వాళ్ళు బాధపడే విధానం చూస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చేస్తూ ఉంది. ఇక్కడ పరిస్థితి అంతా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. సో రవినూతుల సునీత గారు ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళతో కూడా ఎంతో బాగుండేవాళ్ళు, ఎంతో బాగా మాట్లాడేవాళ్ళు అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ చెప్తూ ఉన్నారు. రవినూతుల సునీత గారి ఎల్డర్ బ్రదర్ అయితే మనతో ఉన్నారు. సో వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, సునీత గారు మీతో ఎప్పుడు మాట్లాడడం జరిగింది? ఈ విషయం ఇలా చనిపోయారు అని చెప్పి మీకు ఎప్పుడు తెలిసింది? ఆపరేషన్కి వెళ్ళి ముందు రోజు కాల్ చేసి మాట్లాడింది నాతోటి. ఇలా మండే రమ్మన్నారు, ఆపరేషన్కి వెళ్తున్నా అని చెప్పింది. అంత హెల్దీగానే ఉంది, వెళ్తాను అని చెప్పింది. చెప్పిన తర్వాత వెళ్ళారు హాస్పిటల్కి. హాస్పిటల్కి వెళ్ళే ముందు కూడా మాట్లాడారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా మా సిస్టర్, ఇంకో సిస్టర్ చెప్పారు ఇలా వెళ్తున్నాం, ఆపరేషన్ చేయించుకుంటున్నాను. బాగానే వెళ్ళింది అంతే. సో ఇలా జరిగింది అన్న తర్వాత ఏ కాజ్ వల్ల చనిపోయింది అని చెప్పి మీతో చెప్పారు? ఫస్ట్ అయితే చెప్పలేదు, పర్టికులర్ ఈ కాజ్ అని చెప్పి వాళ్ళు ఏం చెప్పలేదు. మా వాళ్ళంతా డిమాండ్ చేసిన తర్వాత నిన్న బాడీ ఇచ్చే ముందు చెప్పారు. ఎలా అంటే వాళ్ళు కంప్లైంట్ రాశారు. అదే కంప్లైంట్ చదివినప్పుడు హార్ట్ స్ట్రోక్తో చనిపోయిందని చెప్పి రాశారు. ఇలా మాకేం చెప్పలేదు కదండి అంటే, జరిగింది ఇదేనండి, సూపరింటెండెంట్ గారు ఎవరో చెప్పారు ఇలా జరిగింది, దానివల్లనే చనిపోయారండి అని చెప్పని అది పోస్ట్ మార్టం రిపోర్ట్లో వస్తుందని చెప్పని అన్నారు. అంటే ఈ ఆపరేషన్ జరగడానికి 20 రోజుల ముందు పీపీ వైద్యుల బృందం దగ్గర అన్ని పరీక్షలు చేయించుకొని అన్ని బాగున్నాయి, మే 19వ తేదీ రండి ఇలా ఆపరేషన్ కని చెప్పడం జరిగింది. సో అలా చెప్పిన తర్వాత అంటే ఏ అనారోగ్యం లేని వ్యక్తికి ఒక్కసారిగా హార్ట్ అటాక్ ఎలా వచ్చిందని మీరు అనుకుంటూ ఉన్నారు? అడిగాము, ఆ టైప్ ఆఫ్లన్నీ మేము ప్రశ్నించాం వాళ్ళని. వాళ్ళు ఏ ప్రశ్నించినా కూడా వాళ్ళు చెప్తున్న సమాధానం అది ఒకటే, అలా జరిగింది అంటే ఒక 100 కేసులో 100లో ఏదో ఒకటి అలా జరుగుతుందండి, దానికి మేము చేసేది ఏం లేదు అన్న విధంగా వాళ్ళు మాట్లాడారు. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటారు? ఈ ఫ్యామిలీ యొక్క పరిస్థితి ఏంటి అంటారు? ఈ ఫ్యామిలీని ఆదుకోవాలి గవర్నమెంట్ వాళ్ళు. ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా వెళ్ళింది. ఎమ్మెల్యే గారు కూడా ఆ రోజు వచ్చి మొత్తం పరిస్థితి అంతా చూసేసి వెళ్ళిపోయారు. ఏమని చెప్పారు ఎమ్మెల్యే గారు? ఎమ్మెల్యే గారు మాట్లాడతాను, నేను మీ పక్షానే ఉంటాను, సెటిల్ చేద్దాంలేండి, మాట్లాడదాం అని చెప్పని అన్నారు. ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు, 10th అయిపోయిన ఒక పాప ఉంది, ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబు అయితే తల్లిపాలు లేకుండా కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఇందాక చెప్పడం జరిగింది మీ అమ్మగారు. సో వాళ్ళిద్దరి పరిస్థితి ఏంటంటారు? వాళ్ళిద్దరి యొక్క భవిష్యత్తు ఏంటంటారు? మేము చాలా షాక్ అండి. వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది మాకు అర్థం కావట్లేదు. చిన్న బిడ్డ,
పెళ్ళిడికి వచ్చిన బిడ్డ, ఇద్దరు బిడ్డలని ఎలా ఏంటి అనేది మాకు అర్థం కావట్లేదు. చాలా షాక్లో ఉన్నాం. ఎందుకంటే ఏదన్నా బాగాలేక హాస్పిటల్కి వెళ్ళి చనిపోయింది అనుకోండి, ఓకే తీసుకోగలం. అంత హెల్దీగా ఉండి జస్ట్ ఆపరేషన్ చేయించుకొని వచ్చేద్దాం అని వెళ్ళిన ఆమె మాకు శవంలాగా తిరిగి రావటం అనేది మేము అది కోలుకోలేని పరిస్థితి. బట్ జరిగేసింది, ఇంకా ఏం చేయగలం. సో ఎవరి నుంచైనా సహాయం ప్రభుత్వం నుంచి కానీ, ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కానీ, లేకపోతే ఎవరైనా దాతల దగ్గర నుంచి కానీ ఏదైనా సహాయం కోరుకుంటూ ఉన్నారు? కోరుకునేది ఏంటంటే హాస్పిటల్లో ఆపరేషన్ విఫలం అయితే 4 lakhs ఏమో వస్తుందని చెప్పారు. దానికి సార్ సహాయం చేయాలి. ఇంకోటి ఏంటంటే ఆమె పార్టీ మెంబరే, అంటే క్రియాశీల సభ్యత్వం ఉన్న వ్యక్తే మా సిస్టరు. సో దాని తరపు నుంచి కూడా 5 lakhs వస్తుందని చెప్పి తెలిసింది. అవి సాయం చేస్తే ఎమ్మెల్యే గారు చాలు. ఇంకా మా మేనకోడలు ఏదన్నా చదువుకుంటానంటే కొంచెం హైయర్ ఎడ్యుకేషన్స్కి ఏదైనా సోషల్ వెల్ఫేర్ ఆ టైప్ ఆఫ్లో గురుకులంలలో ఇంటర్మీడియట్కి సార్ ఏదైనా సాయం చేస్తే చాలు. ఇప్పటికీ జరగకూడదు. ఇది కంప్లీట్గా అర్థమైంది ఏంటంటే వాళ్ళు స్ట్రోక్ అని చెప్పి చెప్తున్నారు. మాకు అర్థమైన అనాలిసిస్ ఏంటంటే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగినదే ఇది. సో ఇంకెవరికి ఇలా జరగకూడదు. ఎవరికి ఇలా ఏ కుటుంబానికి కూడా ఎంత ఘోరమైన పరిస్థితులు జరగకూడదు. ఎందుకంటే చిన్న బిడ్డలు ఉంటారు, ఇంక పిల్లలు వద్దని ఆపరేషన్ చేయించుకోవడానికి సంతోషంగా హాస్పిటల్కి వస్తారు. వాళ్ళని చాలా కేర్ఫుల్గా మంచిగా చేసి పంపించాలి. కానీ వాళ్ళ నిర్లక్ష్యంతో చేసి ఇలా మరణించే వాళ్ళని అప్పచెప్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయని థింగ్. బట్ వాళ్ళ మీద చర్యలు కాదు కానీ అంటే వాళ్ళకి ఎలా చేస్తే ఏంటి అనేది మన గవర్నమెంట్ వాళ్ళు ఆలోచించి తీసుకుంటే బెస్ట్. మెయిన్ కారణం ఏంటంటారు సునీత గారు చనిపోవడానికి? నిర్లక్ష్యం వల్లే అనుకుంటున్నాను నేను. వాళ్ళ నిర్లక్ష్యం వల్లే. ఇప్పుడు ప్రజెంట్ అయితే బాబు పుట్టారు కాబట్టి తల్లిగారి ఇంట్లోనే ఉంటున్నారు అని చెప్పారు ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళు. అక్కడ అప్పుడు దాకా మీ ముందు ఆడుతూ పాడుతూ తిరిగిన వాళ్ళు ఒక్కసారిగా శవమై కనిపిస్తే మీ యొక్క స్పందన అనేది ఏ విధంగా ఉండింది? ఇంకా మేము ఎవరు కోలుకోలేదు మేడం గారు. అంటే ఏంటి అనేది మాకేం అర్థం కావట్లేదు. అంత షాక్ అంతే. రిలేషన్ ఎలా ఉండేది సార్ మీకు మీ సిస్టర్కి మధ్య? బాగుండేదండి. అన్నదమ్ములు బంధం అంటే నాకు ఒక తల్లి లెక్క. అది చెప్పుకుంటే అయిపోయేది కాదు. మా సిస్టర్ చాలా మంచిది అంతే. చెప్తుంటేనే మీ బాధ అనేది తెలిసిపోతుంది. మీరు ఏమనుకుంటున్నారండి చనిపోయినటువంటి సునీత గారి గురించి? ఫ్యామిలీకి ఏ విధంగా సహాయం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అన్ని రకాలుగా సపోర్ట్గా ఉండాలనుకుంటున్నాను గవర్నమెంట్ నుంచి కూడా. ఎందుకంటే చాలా పేద కుటుంబం. అతను వాళ్ళ హస్బెండ్కి కూడా చాలా ఆరోగ్యం బాగలేని పరిస్థితి. ఒక రోజు బాగుంటాడు, ఒక రోజు బాగుంటాడు. చాలా పేద కుటుంబం. ఇంకోటి గవర్నమెంట్ నుంచి కూడా చాలా ఆదుకుంటారని నేను గట్టిగా సపోర్ట్ ప్రభుత్వాన్ని కూడా అనిపిస్తున్నాను. ఎమ్మెల్యే గారు కూడా బాగా సపోర్ట్గా ఉంటున్నాడు. నేను ఏదో చేస్తానన్నాడు. ఖచ్చితంగా అందరూ కూడా గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళిపోయేదాకా అందరూ సపోర్ట్ చేయాలని విన్నపం. సో చూస్తున్నారు కదండి, మద్దూరుపాడులో నివసిస్తున్నటువంటి రవనూతుల సునీత గారు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్ళడం, అనుకోకుండా అనుకోని పరిస్థితుల వల్ల చనిపోవడం, ఇలా ఈ కుటుంబాన్ని అంతా కలిసివేసింది. రవనూతుల సునీత గారికి చూసుకున్నట్లయితే 10th అయిపోయిన పాప ఉంది. అదేవిధంగా ఏప్రిల్ నెలలో, అంటే ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో పుట్టినటువంటి చిన్న బాబు కూడా ఉన్నారు. సో వీళ్ళ కుటుంబ పరిస్థితి చూసుకున్నట్లయితే ఏమాత్రం బాగాలేదు. చాలా పేదవాళ్ళు. మాకు ఏదైనా ఒక సహాయం అందితే మాకు ఒక మంచి ఆసరాగా ఉంటుందని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళ కానివ్వండి, అదేవిధంగా సునీత గారి యొక్క భర్త కానివ్వండి, పాప కానివ్వండి, వాళ్ళ బ్రదర్ కానివ్వండి, ఈ విధంగా అయితే చెప్తూ ఉన్నారు. సో ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఈ కుటుంబానికి సహాయం చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాము మా CMD న్యూస్ బృందం నుంచి. అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా ఏదైనా సహాయం అంది వీళ్ళ కుటుంబానికి, ఆ పాపకి ఏదైనా పై చదువులు చదవడానికి కానివ్వండి, అదేవిధంగా ఇంకా వాళ్ళ ఫాదర్కి కూడా హెల్త్ బాగాలేదు కాబట్టి ఆ పాపే వీళ్ళ ఫ్యామిలీని అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ పాపకి ఏదైనా ఒక ఉద్యోగం ఇప్పించే విధంగా కానివ్వండి, ఈ విధంగా ఏదైనా ఒక మంచి సహాయం అనేది అందిస్తే ఇప్పుడున్న సమాజంలో వాళ్ళు మంచిగా బ్రతికే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే ఒక వైద్యుల నిర్లక్ష్యం కారణంగా
కారణంగానే ఈ కుటుంబంలో ఇంతటి విషాద ఛాయలనేవి అనుభకున్నాయి అని చెప్పి ఇక్కడున్న వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఇలాగ ఇంకెవరికీ కూడా జరగకూడదు, వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఎవరైతే వెళ్ళారో హాస్పిటల్కి వాళ్ళందరూ కూడా తిరిగి రావాలి, అదేవిధంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పనైతే కోరుకుంటూ ఉన్నారు. వీళ్ళందరూ మాట్లాడిన అంటే ఎవరైతే రవినూతల సునీత గారి యొక్క కుటుంబం ఉందో వాళ్ళ కుటుంబం అందరూ మాట్లాడిన బట్టి చూస్తే ఒక పెద్ద షాకే తగిలింది మాకు. అప్పుడు దాకా బాగుండి అక్కడి నుంచి ఇంటికి వస్తుంది, సాయంత్రం ఇంటికి వస్తుంది అని చెప్పిన ఒక మనిషి అక్కడి దాకా ఎదురు చూసాం మేమందరం కూడా. కానీ సాయంత్రానికల్లా శవమై వచ్చేలేకే మా గుండెలన్నీ పగిలిపోయాయి, మేము ఒక షాక్కి గురైపోయామని చెప్పి అయితే చెప్తూ ఉన్నారు. వాళ్ళ పాప అయితే ఎంత బాధపడుతుందో వర్ణనాతీతంగా అయితే ఉంది. అమ్మ నా చేయి పట్టుకొని, అమ్మ నువ్వంటే నాకు చాలా ఇష్టము, నేను సాయంత్రానికల్లా వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిన అమ్మ ఇంకా తిరిగి లేని లోకాలకు వెళ్ళిందని చెప్పనైతే ఆ పాప గుండెలు అవిసేలాగా రోధిస్తూ ఉంది. ఇక్కడ పరిస్థితులు అయితే చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నాయి. సో ఎవరైతే దాతలు ఈ కుటుంబానికి హెల్ప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా CMD న్యూస్ని కాంటాక్ట్ అవి మా న్యూస్ ద్వారా కూడా వీళ్ళకి ఏదైనా హెల్ప్ చేసే విధంగా అయితే ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి ఈ కుటుంబానికి సహాయం చేయవలసిందిగా అయితే కోరుకుంటూ ఉన్నాము. కెమెరామాన్ వినోద్ తోటి కామాక్షి, మద్దురుపాడులోని రవినూతల సునీత గారి యొక్క నివాసం దగ్గర నుంచి కావలి.